హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కోర్ తెలుగు. సో ఇక్కడ మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో మనం ఆల్రెడీ మొఘలులు అంటే రాజవంశీకులు అనేవాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించడంలో చివరగా ఎలా అంతమయ్యారు, వాళ్ళ యొక్క చరిత్ర ఏంటి అన్నది ఫస్ట్ చూసాం. తర్వాత మనల్ని పరిపాలించింది ఎవరు? పాశ్చాత్య దేశాలైనటువంటి వేరే విదేశీయులు వచ్చి పరిపాలించారు కదా, బ్రిటిష్ పాలన. అలా వీళ్ళు అసలు ఎప్పుడు మన భారతదేశానికి వచ్చారు, ఎలా స్థిరపడ్డారు, కేవలం బ్రిటిష్ వాళ్ళే వచ్చారు, ఇంక వేరే ఆంగ్లేయులు ఎవరన్నా వచ్చారు అన్న విషయాలన్నింటి గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ చూడండి, భారతదేశానికి సముద్ర మార్గం ద్వారా వచ్చిన మొదటి యూరోపియన్ ఎవరు? సో ఇక్కడ సముద్ర మార్గం నుండి కేవలం మనం ఏంటి బ్రిటిష్ వాళ్ళు మాత్రమే మనలను పరిపాలించారు అని చదువుతూ ఉంటాం. విదేశీయులు వచ్చి మన భారతదేశంలో స్థిరపడిన వాళ్ళు ఫస్ట్ వచ్చింది ఈ యూరోపియన్స్ అనమాట. వాస్కోడి గామా అయితే వచ్చారు. ఈయన పోర్చుగీస్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. అసలు ఎందుకు విదేశీయులు మన భారతదేశానికి రావాలని అని అనుకున్నారంటే, మన భారతదేశంలో వ్యాపారం చేసి ఇక్కడ స్థిరపడడానికి, వ్యాపారం చేసి డబ్బు సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో అయితే వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఆ కాలంలో మన భారతదేశంలో బాగా ఈ మసాలా దినుసులు అయితే, ఈ మసాలా స్పైసెస్ అయితే బాగా వీళ్ళు వచ్చారు. బట్ ఏంటంటే ఇక్కడ ఏంటి, ఈ పోర్చుగీస్ యూరోపియన్స్ రావాలంటే మన భారతదేశానికి, ఇండియాకి రావాలంటే ఫస్ట్ అరబ్ కంట్రీస్ని దాటాలి, తర్వాత ఏంటి అమెరికాని దాటాలి, తర్వాత మన ఇండియాకి వస్తుంది. వీళ్ళు ఎక్కడ నుండి మార్గం ద్వారా వచ్చేటప్పుడు ఈ రెండు కంట్రీలు కూడా, ఈ అమెరికా అండ్ అరబ్ కంట్రీస్ కూడా ఎక్కువ పన్నును, అధిక పన్నును అయితే వీళ్ళ మీద విధించాయన్నమాట, యూరోపియన్స్ మీద. వీళ్ళు ఈ అధిక పన్ను కట్టలేక మనం డైరెక్ట్గా ఇండియాకి వెళ్ళాలంటే ఏదో ఒకటి ఒక మార్గం కొనుక్కోవాలి. దానికున్న ఏకైక మార్గం సముద్రం. ఇప్పుడు సముద్రానికి అప్పుడు దాకా ఇండియాకి ఇటు యూరోప్ కంట్రీలకు సంబంధించి సముద్ర మార్గం అనేది లేదనమాట, రోడ్ల ద్వారానే ప్రయాణించేవాళ్ళు. అప్పుడు మొట్టమొదటిసారి ఈ యూరోపియన్స్ ఇంకా అనుకున్నారు, మనం భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనవాలి, ఇటు పన్నులైతే మనం కట్టలేమన్న ఉద్దేశంతో వీళ్ళు కనుగొనడం జరిగారు సక్సెస్ఫుల్గా. 1498 మే 20న వాస్కోడి గామా అయితే మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కొని మన భారతదేశానికి అయితే వచ్చారు. ఇక్కడ కేరళలో అయితే, ప్రస్తుతం కేరళని మాట్లాడుకుంటున్నాం కదా, ఆ స్టేట్లోకి అయితే ఈయన మొదట ఎంటర్ అయ్యారనమాట. వాస్కోడి గామాను కాలికట్లో స్వాగతించిన రాజు ఎవరు? కాలికట్ అంటే ఇప్పుడు కేరళ అని మాట్లాడుకుంటాం. అది అక్కడ మనకు అప్పుడు స్థానిక రాజులు పరిపాలించే వాళ్ళు కదా, ఆ రాజు పేరు ఏంటి అంటే జామోరీస్. ఈ జామోరీస్ అని కేరళ స్థానిక రాజు ఈ వాస్కోడి గామానైతే ఆహ్వానించారనమాట. అంతేకాకుండా వాణిజ్యానికి, అంటే వాణిజ్యం అంటే ఏంటి, వ్యాపారం చేసుకోవడానికి కూడా అనుమతులు అనేవి ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బ్లూ వాటర్ పాలసీ ప్రవేశపెట్టిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? హూ ఇంట్రడ్యూస్ ద బ్లూ వాటర్ పాలసీ? ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్సిస్కో డి ఆల్మేడా. సో ఈయన ఏంటంటే, వీళ్ళు 1490 ఆ టైంలో అయితే మన భారతదేశంలోకి వచ్చారు కదా, ఇక్కడ 1505లో నుండి 1509 మధ్యలో వరకు ఈ పాలసీని అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఫ్రాన్సిస్కో డి ఆల్మేడా అనేటువంటి పోర్చుగీస్ గవర్నర్ అనమాట. గోవాను 1510లో ఆక్రమించిన పోర్చుగీస్ నాయకుడు ఎవరు అని అంటే ఆల్బుకెర్కి. ఈ ఆల్బుకెర్కి అనేటువంటి వ్యక్తి బీజాపూర్ సుల్తాన్ నుండి అయితే గోవాను స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు స్థానికంగా పరిపాలించే రాజులు అయితే ఉన్నారు కదా, ఈ బీజాపూర్ సుల్తాన్ నుండి అయితే ఈ ఆల్బుకెర్కి అనేటువంటి పోర్చుగీస్ నాయకుడు క్రమించి అయితే స్వాధీనం చేసుకున్నాడు అనమాట. ఇతన్ని పోర్చుగీస్ యొక్క సామ్రాజ్య స్థాపకుడిగా అయితే భావిస్తారు, ఆల్బుకెర్కిని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో డచ్ వారి మొదటి ప్రధాన స్థావరం ఏది? విచ్ వాజ్ ద ఫస్ట్ మేజర్ డచ్ సెటిల్మెంట్ ఇన్ ఇండియా? ఆన్సర్ చూస్తే మచిలీపట్నం. ఇది మన ఆంధ్రాలో ఉన్నటువంటి ప్లేస్ అనమాట. ఇక్కడ ఇప్పుడు ఈ డచ్ వాళ్ళు ఎవరు అని అంటే నెదర్లాండ్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనమాట. వీళ్ళు కూడా మనకి విదేశీయులే. సో ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు? యూరోపియన్స్ అయితే వచ్చారు, పోర్చుగీస్ వాళ్ళు. తర్వాత డచ్ వాళ్ళు అయితే వచ్చారు. వీళ్ళు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు? యూరోపియన్లో దేనికి సంబంధించిన వారు? పోర్చుగీస్కి. డచ్ వాళ్ళు వచ్చేసి నెదర్లాండ్కి సంబంధించినటువంటి వ్యక్తులు అనమాట. సో వీళ్ళు కూడా మన భారతదేశంలో వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాలన్న ఉద్దేశంతో 1602వ సంవత్సరంలో అయితే ఇటు కోరమండల్ తీరం వీళ్ళు ఇక్కడ ఇటు కోరమండల్ తీరంలో, అంటే ఇటు మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇటు చివరికి తూర్పు కనుమల్లో ఇక్కడ ఉన్నటువంటి ఈస్టర్న్ ఘాట్స్, ఈ సముద్ర ప్రాంతాన్ని, బంగాళాఖాతాన్ని అనుకున్నటువంటి ఈ ప్రాంతాన్ని ఏమంటారు? కోరమండల్ తీరం అంటారని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. ఈ ప్రదేశంలో ముఖ్యంగా మచిలీపట్నం, ఇటు మన తమిళనాడును ఆంధ్రాలో ఉండేటి కూడా సరస్సు ఒకటి ఉంది, అదేంటిది? పులికట్ సరస్సు. సో దీన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడ వీళ్ళు వ్యాపారం అనేది స్టార్ట్ చేసిన కంపెనీ ఏంటి? ఈస్ట్ ఇండియా కంపెనీ అనమాట. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. మోడర్న్ ఇండియన్ హిస్టరీ విభాగంలో క్వశ్చన్స్ అడగాలనుకుంటే వీటి గురించి అడుగుతూ ఉంటాడు ఎక్కువగా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డచ్ వారు భారతదేశంలో ఆధిపత్యం కోల్పోయిన యుద్ధం ఏది? సో ఆన్సర్ వచ్చేసి బెదేరా యుద్ధం. దీన్ని హూగ్లీ యుద్ధం అని కూడా అయితే పిలుస్తారనమాట. 1759వ సంవత్సరంలో ఈ డచ్ వాళ్ళకి మరియు ఆంగ్లేయులకు, ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మధ్య అయితే ఈ వ్యాపార సంస్థ కోసం అయితే యుద్ధం అనేది జరిగిందనమాట. దాని పేరు బెదేరా యుద్ధం. సో ఈస్ట్ ఇండియా కంపెనీస్ మీద ఆధిపత్యం కోసం అయితే ఈ యుద్ధాలు జరిగింది. ఆ యుద్ధాల్లో ఈ డచ్ వారు ఈ బ్రిటిష్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళ చేతులు అయితే ఓడిపోయారనమాట. సో ఆ టైంలో వీళ్ళు ఇంకా భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈస్ట్ ఇండియా కంపెనీకి చార్టర్ ఇచ్చిన ఇంగ్లాండ్ రాణి ఎవరు?
ఆన్సర్ ఎలిజబెత్ వన్. ఈ ఎలిజబెత్ క్వీన్ అయితే 1600 సంవత్సరంలో డిసెంబర్ 31 తారీఖున అయితే ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపార చార్టర్‌ని అయితే ఇచ్చింది. ఇది నెక్స్ట్ జహాంగీర్ దర్బార్‌ను సందర్శించిన ఆంగ్లేయుడు ఎవరు? ఆన్సర్ విలియం హాకిన్స్ అనమాట. ఆప్షన్ బి. సో, ఈయన జహంగీర్ ఎవరు? మొఘల్ చక్రవర్తి కదా! అప్పటికి భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నటువంటి చక్రవర్తులు ఈ మొఘల్ సామ్రాజ్య చక్రవర్తులనమాట. జహంగీర్ చక్రవర్తిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి వ్యక్తి ఈ విలియం హాకిన్స్ అనమాట. ఇతడు ఆంగ్లేయుడు. ఇతడు జహంగీర్‌ని ఏమని పిలిచేవాడంటే ఇంగ్లీష్ ఖాన్ అనైతే పిలిచేవాళ్ళు. మరి అలా కూడా క్వెషన్ అనేదైతే అడగొచ్చనమాట. ఖాన్ అని పిలిచినటువంటి వ్యక్తి ఎవరు? ఎవరిని పిలిచారు? భారతదేశంలో ఆంగ్లేయుల మొదటి శాశ్వత కర్మాగారం ఎక్కడ స్థాపించబడింది అనంటే ఆన్సర్ వచ్చేసి సూరత్‌లో అనమాట. సూరత్‌లో అయితే 1613లో దీన్ని స్థాపించారు. శాశ్వతంగా ఆంగ్లేయులు స్థాపించినటువంటి కర్మాగారం. ఇక్కడి నుండి వీళ్ళ వ్యాపార వాణిజ్యం అనేది కొనసాగించేవాళ్ళు. సో, ఇంతకుముందే చూసాం ఇక్కడ ఇటు తూర్పు తీరం మచిలీపట్నంలో వీళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీని స్టార్ట్ చేశారు కదా! 1611 సంవత్సరంలో. అంటే అది తాత్కాలికంగా అయితే ఉండేదనమాట. ఇది శాశ్వతంగా ఉన్నటువంటి ఇక్కడ మనల్ని ఏమడిగాడు? మొదటి శాశ్వత కర్మాగారం అడిగాడు కాబట్టి అది సూరత్‌లో 1613 సంవత్సరంలో అయితే స్థాపించడం జరిగింది. దీనికి ఎవరు అధికారం ఇచ్చారంటే మొఘల్ చక్రవర్తి అయినటువంటి జహాంగీర్ దీనికి అధికారం ఓకే మీరు ఇలా ఫ్యాక్టరీ పెట్టుకోండి అని అయితే వాళ్ళకి అధికారం ఇచ్చారనమాట. నెక్స్ట్ ఫ్రెంచ్ వారి ప్రధాన కేంద్రం భారతదేశంలో ఎక్కడ ఉంది? ఆన్సర్ పాండిచ్చేరి అనమాట. ఇప్పుడు మనం పుదుచ్చేరి అని అయితే మాట్లాడుతున్నాం కదా! ఆ ప్రదేశంలో అయితే వీళ్ళు కేంద్రంగా ఉండేది. బట్ ఇందాడ ఏం చూసాము? వీళ్ళు శాశ్వతమైనటువంటి మొదటి కేంద్రాన్ని కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు? సూరత్‌లో అని చెప్పాం కదా! వాళ్ళు సూరత్‌లో అక్కడ ఫస్ట్ ఫ్యాక్టరీని పెట్టినప్పటికీ కూడా వీళ్ళు ఇక్కడ పుదుచ్చేరి నుండి అయితే కేంద్రంగా చేసుకుని వాణిజ్య పరిపాలన అనేది అయితే కొనసాగించేవాళ్ళనమాట. సో, అందుకనే ఈ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రధాన కేంద్రం పాండిచ్చేరిలో. అప్పుడు పాండిచ్చేరి అని పిలిచేవాళ్ళు. ఇప్పుడు పేరు మార్చారు కదా! పుదుచ్చేరి అని మారుస్తారు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ 2025 సంవత్సరంలో సంబంధించి మన భారతదేశంలో కొన్ని ప్రదేశాల పేర్లు అయితే మార్చడం జరిగింది. వాటికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఎగ్జామ్‌లో ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఇండియన్ జీకే విభాగంలో అలాంటి క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తూ మనం నెక్స్ట్ వీడియోలో అయితే వాటి గురించి డిస్కస్ చేద్దాం. స్వాలి యుద్ధం ఎప్పుడు జరిగింది? సో, ఆన్సర్ వచ్చేసి 1612లో అనమాట. ఈ స్వాలి యుద్ధం అనేది ఎవరెవరికి మధ్య జరిగిందంటే పోర్చుగీస్ వాళ్ళకి మరియు బ్రిటిష్ వాళ్ళకి మధ్య అయితే ఈ యుద్ధం జరిగిందనమాట. ఇది ఒక నౌకాదళ యుద్ధం అనమాట. నౌకాదళ యుద్ధం అనేది అయితే జరిగింది సైనికుల మధ్య. ఈ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళే గెలిచారు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సాంకేతిక నౌకా పరిజ్ఞానం మరియు సైన్యం వల్ల ఈ బ్రిటిష్ వాళ్ళే గెలిచారు. సో, దాని తర్వాత ఈ పోర్చుగీస్ వాళ్ళైతే భారతదేశాన్ని విడిచి వెళ్ళడానికి నాంది పలికింది ఈ యుద్ధం అనేది. చూడండి మొదటి కర్ణాటక యుద్ధం ఏ ఒప్పందంతో ముగిసింది? ఆన్సర్ ఐక్సలా చాపెల్ ఒప్పందం. ఆప్షన్ సి. అంటే ఏంటంటే ఇది 1748లో జరిగింది. అప్పట్లో మద్రాసునైతే ఈ ఫ్రెంచ్ వారు ఆక్రమించేసుకున్నారు. మద్రాసుని ఫ్రెంచ్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. తర్వాత ఈ ఒప్పందం జరిగిన తర్వాత ఏంటంటే ఈ ఫ్రెంచ్ వారు ఈ మద్రాసుని ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లీష్ వాళ్ళ చేతిలో అయితే పెట్టడం జరిగిందనమాట. అప్పుడు ఐరోపాలో అంటే ప్రపంచంలో చూసుకుంటే ఐరోపాలో ఫ్రెంచ్‌కిను, ఆంగ్లేయులకి మధ్య వైరం అనేది అయితే ఉండేదనమాట. తరచూ వాళ్ళ మధ్య విభేదాలు అనేవి వస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఈ ఒప్పందం తర్వాత ఇది ఒక శాంతి ఒప్పందం. ఈ ఫ్రెంచ్ వారు ఆక్రమించుకున్నటువంటి మద్రాసుని తిరిగి ఈస్ట్ ఇండియా కంపెనీ చేతులకైతే ఇంగ్లీష్ వాళ్ళకైతే అప్పగించడం జరిగింది. వాండివాష్ యుద్ధంలో ఫ్రెంచ్ వారిని ఓడించిన బ్రిటిష్ నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి. సర్ ఐర్క్యూట్. సో, ఈ 1760 సంవత్సరంలో జరిగినటువంటి 1760లో జరిగిన ఈ వాండివాష్ యుద్ధంలో సర్ ఐర్క్యూట్ నాయకత్వంలోని బ్రిటిష్ సైన్యం ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓడించిందనమాట. సో, ఈ ఒక్క ఓటమితో ఫ్రెంచ్ వారైతే భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళ యొక్క ఆధిపత్యం అనేది భారతదేశంలో ముగిసింది. నెక్స్ట్ ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? సో, ఇప్పటి వరకు వేరే విదేశీయులు వచ్చారు మన భారతదేశంలో వాణిజ్యం కోసం. వాళ్ళందరినీ కూడా ఈ బ్రిటిష్ వాళ్ళైతే తిప్పికొట్టి వాళ్ళని ఓడించి ప్రతి యుద్ధంలో ఓడించి వాళ్ళని ఇక్కడ నుండి తరిమి కొట్టారు. ఇప్పుడు ఏంటంటే ఇంక మన భారతదేశాన్ని మొత్తాన్ని స్వాధీనపరుచుకుందామని అయితే స్టార్ట్ చేశారనమాట. ఈ ప్లాసీ యుద్ధం కాడ నుండి అసలైన హిస్టరీ మొదలవుద్ది మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి. ఇది 1757లో జూన్ 23న అయితే ఫస్ట్ ప్లాసీ యుద్ధం జరిగింది. 3 ప్లాసీ యుద్ధాలు జరిగినాయి. వాటిలన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. జూన్ 23న ప్లాసీ యుద్ధాలు అయితే జరిగినాయి అనమాట. అప్పుడు పశ్చిమ బెంగాల్, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అని మాట్లాడుకుంటున్నాం కదా, అప్పుడు ఆ బెంగాల్ ప్రదేశాన్ని స్వతంత్రంగా పరిపాలిస్తున్నటువంటి సిరాజ్ దౌలా అతడు స్వతంత్రంగా పరిపాలిస్తున్నటువంటి రాజు అనమాట. ఈ సిరాజ్ దౌలానైతే ఈ క్లేవ్ అనే వ్యక్తి ఓడించాడు. బ్రిటిష్ వ్యక్తి క్లేవ్ ఓడించి అక్కడ నుండి భారతదేశాన్ని పరిపాలించడం అనేది అయితే స్టార్ట్ చేశాడనమాట. ఇది బ్రిటిష్ రాజకీయ ఆధిపత్యానికి పునాది అనేది వేసింది. ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబు ఎవరు? సో, అప్పుడు నవాబులకైతే పరిపాలించే వాళ్ళని నవాబులు అనేవాళ్ళు. మొదటి ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబు ఎవరంటే సిరాజ్ దౌలా. ఈయన బెంగాల్ని పరిపాలిస్తున్న సమయంలో అప్పుడు ఏంటి ఈ ఆంగ్లేయులు అనేవాళ్ళు ఇంకా పూర్తిగా వేరే విదేశీయులు ఎవరు లేరు. పూర్తిగా మొత్తం ఆంగ్లేయులు మాత్రమే ఉన్నారు ఇంకా భారతదేశంలో.
వీళ్ళ యొక్క వ్యాపార క్రమాన్నయితే ఈయన వ్యతిరేకించేవాళ్ళనమాట. వీళ్ళు వ్యాపారం చేయట్లేదు. మన ప్రజల్ని, మన ప్రాంతాలని కూడా వీళ్ళు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని చెప్పి వీళ్ళని వ్యతిరేకించేవాళ్ళనమాట. ఈ బెంగాల్ నవాబ్ అయినటువంటి సిరాజ్‌దౌలా గారు. నెక్స్ట్ ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్‌కు సహకరించిన ద్రోహి ఎవరు? సో, ఈ బ్రిటిష్ వాళ్ళు కేవలం ప్రతి విదేశీయులను తిరుగు పంపించేస్తున్నారు. అంతేకాకుండా మనల్ని పరిపాలించేటువంటి స్వతంత్రంగా అక్కడ సామ్రాజ్యాలను పరిపాలించేటువంటి నవాబులను కూడా ఓడగొడుతున్నారు రాజుల్ని. వీళ్ళు అంత తెలివైన వాళ్ళా? అంత సైన్యం ఉందా? ఇంత ఆధునికత వీళ్ళ దగ్గర ఉందా అనంటే, వాటితో పాటు వీళ్ళ దగ్గర మంచి సైన్యం ఉంది, యుద్ధ సామాగ్రి ఉంది. అది ఓకే. బట్ మన దగ్గర కూడా సైన్యం అనేది ఉంది భారతీయుల దగ్గర అప్పుడు. కాకపోతే వీళ్ళేం చేసేవాళ్ళంటే దొంగచాటుగా మన సైన్యాన్ని కొనేవాళ్ళనమాట. ఇక్కడ రాబర్ట్ క్లైవ్ అనేటువంటి ఈ బ్రిటిష్ వ్యక్తి అప్పుడు సిరాజ్‌దౌలా అని చెప్పుకున్నాం కదా! పరిపాలిస్తున్నటువంటి నవాబు. ఈయన దగ్గర పనిచేస్తున్నటువంటి మీర్ జఫార్‌ని రహస్యంగా ఒప్పందం చేసుకున్నాడు. సో, మాయమాటలు చెప్పి నువ్వు నాకు సహాయం చేస్తే నేను నిన్ను నవాబుని చేస్తాను. మీ రాజుని ఓడించి, మీ నవాబుని ఓడించి అని చెప్తే సింహాసనం కోసం ఆశించి ఈ మీర్ జఫారు ఈ సిరాజ్‌దౌలా అయితే ద్రోహం చేశారు. ఇతని సైన్యం అనేది యుద్ధంలో పాల్గొనలేదు. ఎప్పుడైతే ఈ రాబర్ట్ క్లైవ్ సైన్యానికి మరియు సిరాజ్‌దౌలా సైన్యానికి యుద్ధం జరుగుతుందో ఇతడు మీర్ జఫర్ సైన్యం మన భారతదేశంతో పోరాడలేదు. ద్రోహం చేశాడు. వెన్నుపోటు పొడిచాడనమాట. నెక్స్ట్ ప్లాసీ యుద్ధం తర్వాత బెంగాల్ నవాబుగా ఎవరు నియమించబడ్డారు? సో, ప్లాసీ యుద్ధం జరిగింది. దాంట్లో రాబర్ట్ క్లైవ్ ఈ బ్రిటిష్ వ్యక్తే గెలిచాడు. సిరాజ్‌దౌలా అయితే ఓడిపోయారనమాట. సో, ఓడిపోయిన తర్వాత వాళ్ళు మాటిచ్చిన ప్రకారం ఈ మీర్ జఫర్‌ని అయితే నవాబుగా చేశారు. బట్ నవాబుగా అధికారం ఇచ్చినా గానీ ఈ మీర్ జఫర్ అనే వ్యక్తి ఈ బ్రిటిష్ వాళ్ళ చేతిలో కీలు బొమ్మగా అయితే మారాడనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బాక్సర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఇది 1764లో అయితే జరిగింది. నెక్స్ట్ బాక్సర్ యుద్ధంలో బ్రిటిష్ సైన్యానికి నాయకత్వం వహించిన వారు ఎవరంటే హెక్టర్ మన్రో వ్యక్తి ఈ బ్రిటిష్ సైన్యానికి నాయకత్వం వహించారు. ఈ బ్రిటిష్ సైన్యం వీళ్ళ యొక్క నిజమైనటువంటి విజయంగా అయితే భావిస్తారనమాట. ముందర సిరాజ్‌దౌలా మీద గెలిచిన బట్ వాళ్ళు మోసం చేశారు కదా! ఇక్కడ వీళ్ళు ఎవరిని ఇంకా మనోళ్ళు లొంగిపోవడానికి ఎవరు వాళ్ళకి లోబడడానికి లేరు. వాళ్ళ సైన్యమే వీళ్ళు మన భారతీయుల మీద గెలిచింది. అందుకనే దీన్ని వాళ్ళ విదేశీయుల సైన్యానికి విజయంగా అయితే భావిస్తారనమాట. నెక్స్ట్ అలహాబాద్ ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే 1765లో జరిగింది. దీంతో ఎవరు ఒప్పందం చేసుకున్నారంటే రాబర్ట్ క్లైవ్ అయితే ఒప్పందం చేశాడు. ఇటు ఆవద్ చక్రవర్తితోనూ మరియు అంతేకాకుండా మొఘల్ చక్రవర్తి అయినటువంటి షాలం టూతో అయితే ఈయన ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనివల్ల ఏంటి అంటే ఈ అలహాబాద్ ఒప్పందం తర్వాత ఇటు బెంగాల్, బీహార్ అండ్ ఒడిస్సా ఈ 3 రాష్ట్రాలపై కంపెనీకి దివానీ హక్కులు అనేవి అయితే లభించినాయి అనమాట. కంపెనీకి దివానీ హక్కులు లభించినాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. దివానీ హక్కులు ఏ సంవత్సరం నియమించారు? 17. నెక్స్ట్ ఏంటి అసలు దివానీ హక్కులు అంటే పన్నులు వసూలు చేసే హక్కు అనమాట. ఎవరైతే ఈ బెంగాల్, బీహార్, ఒరిస్సా ఉన్నారో ప్రజలు ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి కంపెనీ అనేది పన్నులు అయితే వసూలు చేస్తుంది. దాన్నే దివానీ హక్కులు అని అయితే అంటారు. ద్వంద్వ ప్రభుత్వం బెంగాల్లో ఏ కాలంలో అమలు చేయబడింది? ఆన్సర్ వచ్చి 1765 నుండి 1772 వరకు అయితే ఈ ద్వంద్వ ప్రభుత్వాన్ని అయితే అమలు చేయడం అనేది అయితే జరిగారనమాట. అంటే ఏంటంటే దివానీ కంపెనీ చేతిలో, నిజామత్ అనేది నవాబుల చేతిలో అనేది అయితే ఉండేదనమాట. తర్వాత నెక్స్ట్ మీర్ కాసిం రాజధానిని ఎక్కడికి మార్చాడు? సో, ఇతడు భారతీయ నవాబు కదా! ఇతడు బీహార్‌కి అయితే మార్చాడనమాట. అంతకుముందు ముర్షిదాబాద్‌లో అయితే ఈ రాజధాని ఉండేది. మీర్ కాసిం రాజధాని అయితే ఉండేది. తర్వాత ముంగేర్‌కి అయితే మార్చడం జరిగింది. బీహార్‌లో ఉంటుంది. అక్కడికైతే మార్చాడు. సో, మార్చడానికి గల కారణం ఏంటంటే ఇటు బెంగాల్‌లో మొత్తం ఇంక ఈ బ్రిటిష్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది. వీళ్ళ ఆధిపత్యమే కొనసాగుతుంది. వీళ్ళకి దూరంగా మన సైన్యాన్ని ఇంకా బలపరచుకోవడానికి, ఆధునీకరించడానికి అన్న ఉద్దేశంతో ఈయన రాజధానిని అయితే మార్చాడనమాట. భారతీయ వర్తకులకు కూడా పన్నులు రద్దు చేసిన నవాబు ఎవరు? మాట్లాడుకున్నాం కదా! మీర్ కాసిం అనమాట. ఏంటి ఈ బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేసుకునేది కూడా చాలా అంటే మంచిగా చేయకుండా దుష్ట మార్గంలో దుర్వినియోగం చేస్తున్నారు. వీళ్ళ యొక్క దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి మీర్ కాసిం భారతీయ వ్యాపారులకు కూడా పన్ను మినహాయింపు అనేది ఇచ్చాడు. క్వశ్చన్ రాజ్య సంక్రమణ సిద్ధాంతంను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి లార్డ్ డల్హౌసీ. ఈ వ్యక్తి అప్పుడు భారతదేశానికి భారత జనరల్ గవర్నర్గా అయితే పనిచేస్తున్నారు. లార్డ్ డల్హౌసీ అనేటువంటి వారు. ఈయన రాజ్య సంస్కరణ సిద్ధాంతాన్ని డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ని అయితే తీసుకొచ్చారనమాట. అంటే ఏంటంటే అప్పటికి స్వతంత్ర రాజ్యాలు కూడా ఉన్నాయి కదా! రాజులు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రాజు అయితే పరిపాలించేవాళ్ళు కదా! వాళ్ళకి రాజు లేరంటే రాజుకి తర్వాత వారసుడు కుమారుడు లేదంటే యువరాజు లేడంటే ఎవరైతే ఉంటారో వాళ్ళు దత్తత తీసుకోకూడదు. మళ్ళీ సింహాసనం కోసం ఆ రాజ్య పరిపాలన సాగించడం కోసం ఆ రాజు ఆడపిల్లలు ఉన్నా కానీ లేదా పిల్లలు పుట్టకపోయినా కానీ వేరే వ్యక్తిని దత్తత తీసుకోకూడదు. అటువంటి రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళకి అప్పగించేయాలన్నటువంటి సిద్ధాంతాన్ని అయితే తీసుకొచ్చాడనమాట. సో, అప్పట్లో మరి చేరినటువంటి రాష్ట్రాల ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవాలంటే జైపూర్, సంబల్పూర్, ఝాన్సీ ఇటువంటి అన్నీ కూడా ఉదాహరణలుగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతంలో చేరిన రాజ్యాల విషయంలో. రాజ్య సంక్రమణ సిద్ధాంతం కింద ఆక్రమించబడిన రాజ్యం ఏది అనంటే
ఈ సిద్ధాంతం కింద ఆక్రమించబడిన రాజ్యం ఏది అంటే ఝాన్సీ అనమాట. ఝాన్సీతో పాటు జైపూర్, సతారా, సంబల్పూర్ ఇటువంటివి కూడా ఆక్రమించబడ్డాయి. ఝాన్సీ ఇవన్నీ. ఇక్కడ ఆవధ్ కూడా ఆక్రమించబడింది కానీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం కింద కాదు. టిప్పు సుల్తాన్ మరణంతో ముగిసిన యుద్ధం ఏది అని అంటే ఆన్సర్ ఆప్షన్ డి 4వ యుద్ధంతో అయితే ఈ టిప్పు సుల్తాన్ మరణించారు. మరాఠా సామ్రాజ్యం పూర్తిగా అంతమైందని భావించే యుద్ధం ఏంటంటే 3వ మరాఠా యుద్ధం. దీంట్లో పీష్వా పదవి అయితే రద్దు చేయబడింది. పీష్వాలు అయితే మరాఠాలను బాగా పరిపాలించారనమాట అధికారికంగా. ఈ పీష్వా పదవి అయితే రద్దు చేయబడింది. తద్వారా ఈ మరాఠా శక్తి పూర్తిగా క్షీణించింది. బ్రిటిష్ రాజ్యంలో కలిపిన అధికారి ఎవరు అని అంటే ఆన్సర్ చార్లెస్ నేపియర్. 1843 సంవత్సరంలో అయితే ఈయన మన సింధ్ని బ్రిటిష్ రాజ్యంలో అయితే కలిపారు. పంజాబ్ను పూర్తిగా బ్రిటిష్ రాజ్యంలో కలిపిన గవర్నర్ జనరల్ ఎవరు అని అంటే సర్ డల్హౌసీ. దుర్వ్యవస్థ మిస్గవర్నెన్స్ సాకుతో బ్రిటిష్ వారు ఆక్రమించిన రాజ్యం ఏదంటే ఆవధ్ అనమాట. రింగ్ ఫెన్స్ విధానంను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ వారెన్ హేస్టింగ్స్. బ్రిటిష్ సరిహద్దులను రక్షించడానికి మధ్యవర్తి రాజ్యాలు ఉపయోగించే విధానాన్ని వారెన్ హేస్టింగ్స్ ప్రవేశపెట్టారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, శాశ్వత శిస్తు నిర్ణయం ఎప్పుడు పెట్టబడింది అంటే 1793లో ప్రవేశపెట్టారు. బెంగాల్లో పర్మనెంట్ సెటిల్మెంట్ని ప్రవేశపెట్టారు. లార్డ్ కారన్ వాల్లీస్ అయితే ప్రవేశపెట్టారు దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్, సందాల్ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారు ఎవరు అంటే సిద్ధు మరియు కన్హు. 1855-56లో జరిగినటువంటి సందాల్ తిరుగుబాటుకు ఈ సిద్ధు మరియు కన్హు అనే ముర్ము సోదరులు నాయకత్వం వహించారు. జమీందారులు మరియు వడ్డీ వ్యాపారుల దోపిడీకి వ్యతిరేకంగా అయితే ఈ ఉద్యమం జరిగింది. సో ఇవి ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్ అనమాట. మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి 40 క్వశ్చన్స్. సో ఒక్కొక్క పార్ట్కి సంబంధించి క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేస్తే ఎగ్జామ్లో అంటే అన్ని కాన్సెప్ట్స్ చదువుకుంటే వెళ్తే క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగొచ్చు కాబట్టి ప్రతి క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది.